హలో అండి, ప్రైజ్ ది లార్డ్. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈ జూలై నెలలో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురం ప్రాంతంలో జరగనై ఉంది. ఎప్పుడు అనుకుంటున్నారా? జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకు బుధవారం. మరి ఈ ఆరాధన అమలాపురంలోని కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన తైలాభిషేక ఆరాధన జరగనే ఉందండి. ఈ ఆరాధనకు తప్పకుండా మీరు మీ కుటుంబాలు మరి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కుటుంబాలలో చాలా గొప్ప కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ తైలాభిషేక ఆరాధన ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నారు. ప్రతి విషయాల నుంచి, ప్రతి కొరతల నుంచి, ప్రతి ఆపదల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి, భయంకరమైన శోధల నుంచి ప్రభువు విడిపించి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేయడానికే ఈ తైలాభిషేక ఆరాధన. తప్పక మీతో పాటు అనేకులను తీసుకొని రండి. ప్రాముఖ్యంగా ఈ ఆరాధనలో మరి దైవ సేవకులు మరి దేవుడు ఇచ్చిన వరాన్ని చేత పట్టుకొని మరి గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ఎంతోమంది గర్భాలు తెరవబడి ఉన్నాయి. మీ గర్భాలను కూడా ప్రభు తెరుస్తారు. ప్రభు గొప్ప కార్యం చేస్తారు. విశేషంగా అన్ని అంశాలు, అన్ని సమస్యల్ని ఎత్తిపట్టి మీ కొరకు మేము ప్రార్థన చేయబోతున్నాం. తప్పక పాల్గొనండి. జూలై 23వ తారీఖు ఉదయం 9 గంటలకి బుధవారం మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురం. Praise the Lord. God bless you all. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. Praise the Lord, dear all brothers and sisters. ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం ఇలా అందరం కలుసుకొని ఉదయాన్నే దేవుని మాటలు ధ్యానించడం ఎంతో సంతోషంగా మరి ప్రతిరోజు మనం ముందుకు సాగగలుగుతున్నాం కదండి. చాలా నెమ్మది, సమాధానం మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అవునండి, మనం ఎప్పుడు ప్రభుతో మాట్లాడతామో అప్పుడే మనకు సమాధానం, నిజమైన సంతోషాన్ని మనము మన జీవితాల్లో చూడగలుగుతాం. ఇలాగనే దేవునితో మొదటిగా మనము రోజుల్లో మొదటిగా దేవునితో మాట్లాడి అప్పుడు మన జీవితాల్లో మనము ఆ రోజంతటి ప్రయాణం ప్రారంభించినప్పుడు ఇంకా జీవితం అంతా ఆ రోజంతా అద్భుతమే. ఆమేన్. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతిరోజు ఎలా అయితే దేవుని మాటలు ధ్యానిస్తున్నామో ఈ ఉదయం కూడా చాలా చక్కగా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదామా? ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 9వ వచనం. నీకు మేలు కలుగున్నట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. మనకు మేలు కలగచేసి మనల్ని వర్ధిల్లింపచేసే దేవుడై ఉన్నారు. అన్ని విషయాల్లో మేలు కలుగున్నట్లు వర్ధిల్లింపచేసే దేవుడు ఆయన. ఈ ఉదయకాల సమయంలో మనుషులు మన గురించి చాలా మరి భయంకరంగా ఆలోచిస్తూ ఉంటారు. మనకి ఏదో ఒక హానియో ఏదో ఒక కీడు చేయాలని వాళ్ళ ఆలోచన ఉంటుంది. మనుషుల ప్రేమ ఒకరోజు ఒకలాగా ఉంటే మరొకలాగా మరి మరో రోజు ఉంటుంది. అంటే మనిషి ప్రేమ ఎప్పుడు కూడా మరి సరిగ్గా నిలబడేది కాదు. అన్ని విషయాలలో మరి ప్రేమ చూపిస్తూ మరి చూపించని వారిగా ఉంటూ ఉంటారు. అంటే ఇష్టం ఉన్నప్పుడు ఒకలాగా, ఇష్టం లేనప్పుడు మరొకలాగా ఉంటుంది మనిషి ప్రేమ. కానీ దేవుడు అలా కాదండి. తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడై ఉన్నారు. మనకు మేలు కలుగునట్లుగా మనల్ని వర్తలింపచేసే దేవుడై ఉన్నారు. మనల్ని విస్తరింపచేసే దేవుడై ఉన్నారు. అది అన్ని విషయాల్లో మరి మన గర్భఫలము విషయంలో కావచ్చు, పంటల విషయంలో కావచ్చు, మరి అన్ని విషయాలు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, సమస్తమైన వాటిలలో దేవుడు మన అందరికీ జీవిత కాలం అంతటిలో మేలు కలగ చేసే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి చాలా పరిస్థితులు అనుకూలంగా లేవని మరి
దేవునికి దూరం అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. అంటే పరిస్థితుల అనుకూలంగా ఉన్నప్పుడే ప్రభుని స్తుతిస్తారు, లేదంటే దేవుని విడిచిపెట్టి బ్రతికేవారు చాలామంది ఉన్నారండి. అలాంటి వారిగా ఉన్నారా? ఈ ఉదయకాల సమయంలో చూడండి, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభుని స్తుతించే వారిగా కాదండి. ప్రభు ఎప్పటికీ మనకు మేలు చేసే దేవుడు, మంచి చేసే దేవుడు. పరిస్థితులు అనుకూలంగా లేవు అని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఆ పరిస్థితిలో మనకు అన్ని విషయాలను ప్రభు నేర్పించడానికే మరి ఆ పరిస్థితిని తీసుకొచ్చి మనల్ని ప్రభు గొప్ప చేసే దేవుడే ఉన్నారు, మంచి నేర్పించే దేవుడే ఉన్నారు. ఆ పరిస్థితిలో కూడా ఏది జరిగినా మన మంచికే. ఆమేన్. అలా ఎవరైతే ముందుకు సాగుతారో వారి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయండి. అవును, ఈ రోజున నా స్థితి ఇలా ఉంది అంటే, నా పరిస్థితి ఇలా ఉందంటే, ఇంత భయంకరమైన శోధనలో ఉన్నానంటే, ఇదిగో ఈ శోధన నాకేదో మంచి చేయబోతుంది, నా మంచి కొరకే ప్రభు మరి అనుమతించారు అని మరి ఆ విశ్వాసం మనలో ఉండాలండి. నిజముగా ప్రభు పైన ఆధారపడుతూ ఆనుకుంటూ విశ్వాసంతో ముందుకు సాగే వారిగా మనం ఉందాం. మరి నిశ్చయముగా ప్రభు మనకు మేలు చేస్తూ అన్ని విషయాల్లో కృప చూపించే దేవుడే ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో భయపడకండి, బాధపడకండి, దిగులు పడకండి. పరిస్థితులు అనుకూలంగా లేవని దేవుని స్తుతించడం ఆపకండి. ప్రతి పరిస్థితిలో ప్రభుని స్తుతిస్తే ఇంకా ప్రభు మనల్ని విస్తరింపచేసే దేవుడై ఉన్నారు. అన్ని విషయాలు మనకు మేలు కలుగునట్లుగానే ప్రభు మనల్ని ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్. పరిస్థితులు మరి కొన్నిసార్లు మనకు అర్థమయ్యేటట్లుగా ప్రభు చేస్తూ ఉంటారు. ఓహో, ఇందుక ఇదిగో ఈ భయంకరమైన శోధన, ఇందుక ఈ భయంకరమైన శ్రమ మేము రుచి చూచి చెబుతున్నామండి. కొన్ని శ్రమలు మరి మన జీవితంలో పొందుకుంటూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు తర్వాత అర్థమవుతుంది, ఇదిగో దీని కొరకే, ప్రభు హెచ్చించడానికే, ప్రభు మంచి చేయడానికే, ప్రభు మనల్ని గొప్ప చేయడానికే, ఆమేన్, ఇంకా అనేకమైన విషయాలు నేర్పడానికే అని మరి ఎన్నోసార్లు మేము తెలుసుకున్నాం. అందుకని ఈరోజు చెప్పగలుగుతున్నాం, ఖచ్చితంగా ప్రభు అన్ని విషయాల్లో మేలు చేయబోతూ ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఇంకా విశ్వాసం, నిరీక్షణతో, ప్రార్థనతో మరి బలముగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి ప్రభు అద్భుతంగా మాట్లాడుతూ ఉండగా ప్రార్థిద్దామా? ఒకవేళ అవిశ్వాసంతో ఉన్నవారిగా ఉన్నారేమో, పరిస్థితులను బట్టి దేవునికి దూరంగా ఉన్నవారిగా ఉన్నారేమో, మరి లేదండి, ప్రభు అన్ని విషయాల్లో ప్రభు మరి మనకు ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా మనము మన జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్న మరి ప్రతి పరిస్థితులను బట్టి ప్రభు మనకు మేలు కలిగినట్లుగా వర్ధలింప చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో మాటలు పట్టుకొని ప్రార్థన చేస్తూ మరి ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. మాకు మేలు కలుగునట్లుగా మమ్మల్ని వర్ధలింప చేసే దేవుడవై ఉన్నాం. ఈ ప్రత్యేకింపబడిన ఈ శ్రేష్టకరమైన మాటలు అందరి జీవితాల్లో నెరవేర్చబడును కాక. ప్రతి విషయములో ప్రభ ప్రార్థించే వారిగా లేవనెత్తండి. ఆయా సమస్యల్ని బట్టో, ప్రభ పోరాటాలని బట్టో, ఇబ్బందులను బట్టో, భయంకరమైన ఇరుకులను బట్టో అయా ఇదిగోండి వారి జీవితాలు ఎప్పుడు నిన్ను స్తుతించకుండా ఉండకూడదు ప్రభ. అన్ని విషయాల్లో స్తుతిస్తూ అయా వర్ధలింపబడ్డ కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరి జీవితాల్లో గొప్ప కార్యము జరిగించండి. అన్ని విషయాల్లో అద్భుతం జరిగించండి. వారు చేసిన ప్రయత్నాల్లో, పనులలో, వెళ్తున్న మార్గాల్లో అయా ఇదిగోండి వారి పంట పొలాలలో ఇదిగోండి వారి గర్భఫలము విషయంలో అన్నిట్లో వర్ధలింపబడదురుగాక అని ప్రార్థిస్తున్నాం. గొప్పవారగుదురుగాక. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ ప్రత్యేకంగా బ్లెస్ చేయండి ప్రభా. చేస్తున్న ప్రతి పనిని, వృత్తిని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. పిల్లల్ని, పెద్దవారిని, యవనస్తుల్ని ఇదిగోండి ప్రభా, ఇదిగోండి వృద్ధాప్యంలో ఉన్న వారిని అందరిపైన మీ కృప బలముగా నింపబడునుగా అని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో అనారోగ్యముతో ఉన్నారు, ఇప్పుడే తాకండి, స్వస్థపరచండి, మంచి బలాన్ని, శక్తిని దయచండి. నీ కృప ప్రతి ఒక్కరిపైన విస్తరింపబడును గాక. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల నీ బలమైన కృపను, బలమైన సన్నిధిని ప్రభా అందరిపైన ఉంచుతూ ఎల్లప్పుడూ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.